హలో ఫ్రెండ్స్, నేను మీ దినకర్ ధనంజయ శక్తిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు డీజే అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బెంగళూరు ప్యాలెస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ బెంగళూరు ప్యాలెస్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే అది 3 hours వీడియో అయినా సరే సరిపోదు. అందుకనే నేను దీని హిస్టరీ గురించి కాకుండా మెయిన్గా ఈ ప్యాలెస్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి, అందులో ఉన్న స్పెషాలిటీస్ గురించి మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అర్థం ఆల్రెడీ మీకు బెంగళూరు ప్యాలెస్ గురించి కొంచెం తెలిసే ఉంటుంది, ఇది ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అనేది. సో అందుకని అలాంటి డీటెయిల్స్ చెప్పి మీకు బోర్ కొట్టించకుండా ఓన్లీ ప్యాలెస్ గురించి నేను ఫోకస్ చేయబోతున్నాను. ఇదిగో చూస్తున్నారుగా, వన్స్ మనం ప్యాలెస్కి దగ్గర అవ్వగానే అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం బైక్ పార్క్ చేసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి లోపలంతా క్లియర్గా చూసేద్దాం. తర్వాత బయటకు వచ్చి క్లియర్గా ఇంకొకసారి అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందో మళ్ళీ చూద్దాం. ఇక్కడైతే బైక్ పార్కింగ్కి, కార్ పార్కింగ్కి వాళ్ళు ఛార్జ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎంట్రీ టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మేబీ అందుకే వాళ్ళు ఛార్జ్ చేయట్లేదేమో. బట్ వాళ్ళు టెంపరేచర్ చెక్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే కోవిడ్ సీజన్ నడుస్తుంది కాబట్టి మీ టెంపరేచర్ నార్మల్ కండిషన్లో ఉంటేనే వాళ్ళు లోపలికి ఎలో చేస్తారు. సో మీరు ఇక్కడికి రావాలనుకున్నప్పుడు మీ హెల్త్ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ ప్రైస్ అండ్ కెమెరా ప్రైస్ ఇవన్నీ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. సో వాటిని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎంట్రీ పాస్ రేట్స్ వచ్చేసరికి ఇండియన్ విజిటర్కి అయితే 260 రూపీస్ అండ్ ఫారెన్ విజిటర్కి అయితే 500 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. దీంతో పాటుగా వాళ్ళు మీకు ఫ్రీగా డిస్పోజబుల్ ఇయర్ ఫోన్స్ ఇస్తారనమాట. ఆ ఇయర్ ఫోన్స్ని మీరు ఇంటికి క్యారీ చేయొచ్చు. అసలు ఈ ఇయర్ ఫోన్స్ ఎందుకు ఇస్తారనేది మీకు వన్స్ మనం ప్యాలెస్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు మీ మొబైల్ కెమెరాని ప్యాలెస్ లోపల యూజ్ చేయాలంటే మాత్రం మీరు ఎక్స్ట్రాగా 300 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్తే మాత్రం మీరు ఒక టికెట్ తీసుకుంటే చాలు, 300 రూపీస్. సో మీ మొబైల్తో లోపల షూట్ చేసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. అదే మీరు స్టిల్ కెమెరా తీసుకెళ్తే మాత్రం దానికి 710 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదే వీడియో కెమెరా తీసుకెళ్తే మాత్రం 1480 రూపీస్ మీరు పే చేయాల్సి వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈరోజు నేను మా తమ్ముడితో వచ్చాను. సో 2 personsకి ఎంట్రీ పాస్ వచ్చేసరికి 260 + 260 520 అండ్ కెమెరాకి వచ్చేసి నేను 300 ఎక్స్ట్రా పే చేశాను. సో 2 persons ఈ ప్లేస్ని విజిట్ చేయాలంటే మాత్రం 820 రూపీస్ అవుతుంది ఎంట్రీ పాసెస్ విత్ కెమెరా ఛార్జ్ కలిపి. మన ప్యాలెస్లోకి ఎంటర్ అవగానే ఇప్పుడు మీరు చూస్తున్న హాల్ అండ్ ప్లేస్లోకి మనం వస్తాం. మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడున్న గోడల మీద ఆ కాలం నాటి రాజులకు సంబంధించిన లోగోస్ అండ్ సింబల్స్ మీకు కనపడతాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న చైర్స్ అండ్ టేబుల్స్ కూడా ఆ రాజుల కాలం నాటివి. అండ్ ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే, ఇంకా ముందు ముందు మనం చూడాల్సినవి చాలా ఉన్నవి. మీరు కానీ మూవీ లవర్స్ అయితే ఆల్రెడీ రజనీ సార్ చంద్రముఖి మూవీ చూసే ఉంటారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రూమ్కి వెళ్తే మీకు ఆ సినిమాలోని కొన్ని సీన్స్ గుర్తొస్తాయి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంది చంద్రముఖి సినిమాలోని కొన్ని స్క్రీన్ షాట్స్. ఇక్కడ కనిపిస్తున్న ఏనుగు బొమ్మ అండ్ ఈ స్టెప్స్ ఇవన్నీ బెంగళూరు ప్యాలెస్లో ఉన్న ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని వీళ్ళు సెట్ డిజైన్ చేసుకున్నారు. ఇదే రూమ్లో మనకి ఫ్రీ గైడ్ ఫెసిలిటీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి మనం ఏం చేయాలంటే మన ఐడి ప్రూఫ్ ఏదైనా వాళ్ళకి ఇవ్వాలి, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. అది వాళ్ళ దగ్గర పెట్టుకొని మన చేతికి ఒక మొబైల్ అండ్ ఒక పేర్ ఇయర్ ఫోన్స్ ఇస్తారు. ఆ ఇయర్ ఫోన్స్ డిస్పోజబుల్ ఇయర్ ఫోన్స్, అంటే అవి 1 time యూజ్ చేసి పడేయచ్చు. అవి మన టికెట్ ప్రైస్లో ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది, 20 రూపీస్ ఎక్స్ట్రా ఫర్ డిస్పోజబుల్ ఇయర్ ఫోన్స్ అని. అండ్ మనకి ఏ లాంగ్వేజ్ కావాలో చెప్తే వాళ్ళే ఆ మొబైల్లో ఆ లాంగ్వేజ్లో ఒక యాప్లో సెట్ చేసి మనకి ఇస్తారనమాట. సో దాన్ని ఎలా యూజ్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది వాళ్ళు నాకు ప్రొవైడ్ చేసిన మొబైల్. నేను వాళ్ళకి నా లాంగ్వేజ్ తెలుగు అని చెప్పిన, సో వాళ్ళు నాకు తెలుగు గైడ్ యాప్ని ఓపెన్ చేసి ఇచ్చారు. సో ఇది యూజ్ చేయడం చాలా ఈజీ. ఈ డిస్ప్లేలో మీకు కొన్ని నెంబర్స్ కనపడుతుంటాయి. అలాగే మీరు ప్యాలెస్లో వెళ్ళే ప్రతి చోట కొన్ని పోడియమ్స్ అండ్ వాటి మీద కొన్ని నెంబర్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఆ ప్లేస్ యొక్క లేకపోతే అక్కడున్న వస్తువు యొక్క హిస్టరీ తెలుసుకోవాలంటే ఆ నెంబర్ని మొబైల్ డిస్ప్లేలో టైప్ చేసి ప్లే అని కొడితే దాని హిస్టరీ మొత్తం ఇది మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీకు చెప్తుంది. నేను ఇప్పుడు 2 ప్రెస్ చేసి ప్లే చేశాను. ఇక్కడ కనిపిస్తున్న పాలరాతి విగ్రహం చామరాజ్ వడియార్ గారిది.
ఆయన ఈ ప్యాలెస్ కట్టించింది. అండ్ ఆయన గురించి అండ్ ఇక్కడ ఉన్న వేరే ఐడల్ గురించి అండ్ ఇక్కడ కనిపిస్తున్న రాయల్ లోగో గురించి ప్లే అవుతుందన్నమాట. ఇలా ఈ ప్యాలెస్లో ఉన్న ప్రతి విషయం గురించి మీరు తెలుసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. కానీ నేను ఇలా అన్నీ ప్లే చేసుకుంటూ పోతే ఇది 3 hours కంటే పెద్ద వీడియో అవుతుంది. సో నేను అంత లెంతీగా చేయాలనుకోవట్లేదు. సో హిస్టరీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు పర్సనల్గా విజిట్ చేయాల్సిందే అండ్ ఎవ్రీ డీటెయిల్ మీరు ఈ యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఓన్లీ ఆర్కిటెక్చర్ మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ ప్యాలెస్లో అన్ని చోట్ల ఇలాంటి ఫొటోస్ని మీరు గమనించవచ్చు. ఈ రాజవంశానికి సంబంధించిన వాళ్ళు అండ్ ఇక్కడ ఎవరైతే పరిపాలించారో అండ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ ఫొటోస్ రూపంలో మీరు చూడొచ్చు. అండ్ ఈ ఫొటోస్కి సంబంధించిన వివరాలన్నీ ఆ యాప్లో మీకు ఆల్రెడీ ఇచ్చారు. అవి ప్లే చేస్తే మీకు తెలుస్తుంది అనమాట వీళ్ళు ఎవరు అండ్ వీళ్ళ చరిత్ర ఏంటి అనేది. అండ్ ఆల్సో మీరు గమనించవచ్చు ఈ గోడల మీద అన్ని చోట్ల ఈ రాయల్ లోగో అయితే ఖచ్చితంగా ఉంటుంది. అన్ని గోడలపైన ఈ రాయల్ సింబల్స్ అండ్ లోగోస్ మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు చూసిన ప్లేస్ ఏంటంటే ఇంతకుముందు ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి జస్ట్ క్యాజువల్ మీటింగ్స్ పెట్టుకునే ప్లేస్ అనమాట ఇది. ఈ రోజుల్లో ఇంటీరియర్ డెకరేషన్ అంటే మనకు పెద్ద విషయం కాదు. ఇంట్లో కూర్చొని జస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఏం కావాలన్నా కానీ ఆ రోజుల్లో 1874లో ఈ ప్యాలెస్ని కట్టడం స్టార్ట్ చేశారు. తర్వాత 4 ఏళ్ళు కట్టారు 1878 వరకు. మరి ఆ పీరియడ్లో ఇలాంటి ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా బ్రిటిష్ కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉండాలి. అందుకే అప్పట్లో ఉన్న ఫేమస్ బ్రిటిష్ కంపెనీస్ దగ్గర నుంచి ఇంటీరియర్ డెకరేషన్ అంతా తెప్పించుకొని చేయించుకున్నారు. నేను ఇందాక చెప్పినట్లుగా మీరు అడుగడుగున ఈ రాజవంశానికి సంబంధించిన వాళ్ళ ఫొటోస్ని మీరు గమనించవచ్చు. మీకు చంద్రముఖి సినిమాలో చంద్రముఖి రూమ్ గుర్తుండే ఉంటుంది కదా. ఆ రూమ్కి వెళ్ళేటప్పుడు మనకి కొన్ని వుడెన్ స్టెప్స్ కనపడతాయి ఆ సినిమాలో. ఇప్పుడు మనం ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం.
చంద్రముఖి సినిమాలో ఈ స్టెప్స్ దగ్గర తీసిన హర్రర్ సీన్స్ అన్ని ఈ బెంగళూరు ప్యాలెస్లోనే తీసారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇందాక మూవీ స్క్రీన్ షాట్స్లో చూసినవి అండ్ ఇక్కడ కనిపిస్తున్న స్టెప్స్ ఎగ్జాక్ట్ సేమ్గా ఉన్నవి. ఈవెన్ ఫ్లోర్ కూడా సేమ్ ఒకేలాగా ఉంది. బట్ స్టార్టింగ్లో చూపించిన ఎలిఫెంట్ హెడ్ ఎంట్రన్స్ ప్లేస్ మాత్రం సెట్టింగే. ఎందుకంటే బెంగళూరు ప్యాలెస్లో కనిపించే రాయల్ లోగోస్ ఆ మూవీ సెట్టింగ్లో మీకు కనపడవు. బట్ ఈ స్టెప్స్ మాత్రం సేమ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బెంగళూరు ప్యాలెస్లో మూవీ షూటింగ్స్ కూడా అలౌ చేస్తారు. అండ్ ఆల్సో కొంతమంది పొలిటీషియన్స్ అండ్ కొంతమంది సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు కూడా ఈ బెంగళూరు ప్యాలెస్లో జరిగాయి. సో మీరు కూడా ఒకసారి కంపేర్ చేసుకొని మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. లేదా ఎవరికైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కమెంట్స్లో చెప్పండి. ఈ కాలంలో మనకున్నట్లు ఆ రాజుల కాలంలో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ ఏమీ లేవు. సో వాళ్ళు ఇలా పెయింటింగ్స్ని, చిత్రకళల్ని అండ్ కల్చరల్ యాక్టివిటీస్ని ఇలాంటి వాటిని వాళ్ళు బాగా ఇష్టపడతారు. సో ఈ ప్యాలెస్లో మీరు చూడొచ్చు, చాలా మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. చాలా వరకు వీటిలో డూప్లికేట్వే ఉన్నాయి. ఎందుకంటే ఒరిజినల్ వాటిని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మ్యూజియంస్లో పెట్టుకున్నారు. ఇక్కడ లాక్ చేసి కనిపించేవన్నీ ఆ కాలం రాజులు అండ్ రాణులు అండ్ యువరాజులు, యువరాణులు వాళ్ళకి సంబంధించిన రూమ్స్ ఇవన్నీ లాక్ చేసి ఉన్నాయి, మనకు అలౌ లేదు. బట్ వాళ్ళు అప్పట్లో రెడీ అవడానికి యూజ్ చేసిన డ్రెస్సింగ్ టేబుల్స్ అన్నీ వాళ్ళు మనకి డిస్ప్లే కోసం బయట పెట్టారు. ఇవి మీరు చూడొచ్చు. అండ్ ఈ రోజుల్లో అంటే ఫొటోస్కి వాల్యూ లేదు, కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఫొటోస్కి అండ్ పోర్ట్రేట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అండ్ వాటిని ఎంత ప్రీషియస్గా చూసుకునేవాళ్ళు ఇక్కడున్న గ్యాలరీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడున్న పోర్ట్రేట్స్ కానీ అండ్ ఫొటోస్ కానీ మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ ప్రతి ఫోటో వెనుక ఒక చిన్న స్టోరీనే ఉంటుంది. అండ్ మీరు చూస్తున్న డ్రెస్సింగ్ టేబుల్ అండ్ అదర్ ఫర్నిచర్ కూడా ఆ రోజుల్లో కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే కొనగలిగేవాళ్ళు అండ్ డబ్బున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఇలాంటివి ఉండేవి. కానీ ఈ రోజుల్లో డ్రెస్సింగ్ టేబుల్ ఇలాంటి బేసిక్ థింగ్స్ అందరి ఇళ్లలో ఉంటున్నాయి. ఒకసారి మనం ఈ పైనంతా కవర్ చేసిన తర్వాత కింద లాంజ్ లాంటి ప్లేస్ కనపడుతుంది కదా, మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి క్యాజువల్గా అనిపించే చాలా విషయాల్లో కూడా చాలా పెద్ద ప్రత్యేకత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజుల్లో మనం టైల్స్తో ఇల్లు కట్టుకోవడం పెద్ద విషయం కాదు, కానీ ఆ రోజుల్లో టైల్స్ యూజ్ చేయాలంటే అవి ఖచ్చితంగా మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసే గోడలకు ఉన్న టైల్స్ కానీ లేకపోతే టైల్స్తో చేసిన బెంచ్ కానీ ఇవన్నీ ఏదైనా రాజు ఈ రాజులకి గిఫ్ట్ అయినా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయినా చేసుకోవాలి. ఈ హిస్టరీ అంతా వాళ్ళు మనకిచ్చే మొబైల్ గైడ్ యాప్లో క్లియర్గా తెలుసుకోవచ్చు.
ఆ రోజుల్లో ఉండే రాజులు రాణులు అలంకరించుకోవటాన్ని ఎంత ఇష్టపడేవాళ్ళు ఇక్కడున్న డ్రెస్సింగ్ టేబుల్స్ని అండ్ మిర్రర్స్ని చూస్తుంటేనే అర్థం అవుతుంది. ఈ రూమ్లో కనిపించే ప్రతి పెయింటింగ్ వెనుక ఒక పెద్ద స్టోరీనే ఉంటుంది. ఆ టైంలో జరిగిన కొన్ని యుద్ధాలు అండ్ జరిగిన కొన్ని సంఘటనల్ని బేస్ చేసుకొని ఇవి ఒక థీమ్ లాగా ఇక్కడ పెయింటింగ్ వేశారు. అంతేకాకుండా కొన్ని ఫిక్షనల్ స్టోరీస్ కూడా ఈ పెయింటింగ్స్లో మనం చూడొచ్చు. అండ్ నేను ముందుగా చెప్పినట్టు వీటిలో చాలా వరకు డూప్లికేట్సే ఉన్నాయి అండ్ ఒరిజినల్స్ అన్నీ ఆ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మ్యూజియంస్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది రియల్ ఏనుగు తొండంతో చేసిన ఒక ఫ్లవర్ వాజ్ అనమాట. అలాగే రియల్ ఏనుగు కాళ్ళతో చేసిన కొన్ని స్టూల్స్ కూడా ఉన్నవి. అవి నేను కాసేపట్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ వాల్స్ మీద ఉన్న ఫ్లవర్ డిజైన్స్ చూస్తుంటే మీకు ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది కదా. ఎక్కడో కాదు, ఇది మీరు చంద్రముఖి సినిమాలోనే చూసుంటారు. ఈ ఫ్లవర్స్ డిజైన్స్ని అప్పట్లో రాజుగారు కొంతమంది ప్రొఫెషనల్స్ చేత ఈ వాల్స్ అన్నిటి మీద చేయించారు. పర్టికులర్గా ఈ ఓపెన్ ప్లేస్లో ఉన్న ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ రియల్ మేక కాళ్ళతో అదే గోట్ లెగ్స్తో చేసిన స్టూల్ని మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో పక్కనే ఒక బుల్ ఐడల్ ఉంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ బయటే ఉంచారు, బట్ ఈసారి గ్లాస్ బాక్స్లో పెట్టి డిస్ప్లే చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి ఎలిఫెంట్ లెగ్స్తో చేసిన స్టూల్స్. ఈ పైన చూస్తే చాలా డ్యామేజ్ అయినాయి, అందుకనే మేబీ వీటిని గ్లాస్ బాక్స్లో పెట్టినట్టున్నారు. ఇక్కడున్న ఫొటోస్ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అప్పట్లో వాళ్ళు గుర్రాలని అండ్ ఏనుగుల్ని ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు అండ్ ఏనుగుల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళు వాటిని ఎలా ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు అవన్నీ డీటెయిల్గా వాళ్ళు ఈ ఫొటోస్లో మనకి చూపిస్తారు. అండ్ యాప్లో కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇంకా ఈ ఫ్లోర్లో చూడటానికి పెద్దగా ఏం లేవు. మనం కిందకి వెళ్దాం. ఇంకా అక్కడికి వెళ్తే మనం అప్పట్లో రాజుగారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ యూజ్ చేసిన డైనింగ్ టేబుల్ అండ్ కిచెన్ ఐటమ్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రెస్సెస్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మనం చూడటానికి. మనం కిందకి వెళ్దాం ఇంకా.
ఇక్కడ వీళ్ళు ఊటీలో ఉన్న ఫెర్న్ హిల్స్ రాయల్ ప్యాలెస్ ఫొటోస్ని డిస్ప్లే చేశారు. ఎయిటీన్ సెవెంటీస్లో అసలు ఈ ప్లేట్స్ మీద ఫొటోస్ని ఎలా ప్రింట్ చేశారో ఏమో.
దీన్ని చూస్తుంటే ఇది ఏదో స్నూకర్ గేమ్ బోర్డ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే గేమ్స్లో గెలుచుకునే కప్స్ ఉన్నాయి. ఇక్కడ ర్యాక్స్లో ఈ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు యూజ్ చేసిన యూజ్డ్ క్లాత్స్ అన్నీ పెట్టున్నాయి. మనం ఇందాక పైనుంచి చూసాం కదా టైల్స్తో చేసిన ఒక చక్రం, అది ఇదే. అండ్ దీని పక్కనే ఒక టేబుల్ అండ్ బెంచ్ కూడా ఉన్నవి. ఇవి టైల్స్తోనే చేశారు. యాక్చువల్లీ వీటికి ఒక చిన్న చరిత్ర ఉంది, బట్ మనకు అంత టైం లేదు కాబట్టి నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, టెక్నాలజీ లేని రోజుల్లోనే వీళ్ళు మనకంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు. అండ్ అప్పట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే వేరే రాజులను కానీ వీళ్ళు ఇన్వైట్ చేస్తే డిన్నర్కో లంచ్కో వాళ్ళు వస్తా ఇదిగో ఇలాంటి గిఫ్ట్స్ పట్టుకొని వస్తారు. ఇంకా ఈ రూమ్లో వచ్చేసరికి అప్పట్లో రాజులు వాడిన కిచెన్ సెట్ ఉంటుంది. ఇవి మాత్రం మందు గ్లాసులో సెంట్ బాటిల్స్ అర్థం కావట్లేదు. ఇదేదో చూడటానికి అప్పట్లో ఆఫీస్ రూమ్లో ఉంది. ప్యాలెస్ లోపల ఇక ఇదే లాస్ట్ రూమ్. ఈ రూమ్ నుంచి మనం బయటకు వెళ్తే ఇంక డైరెక్ట్గా ప్యాలెస్ బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు మనం ప్యాలెస్ నుంచి బయటకు వెళ్ళాక ప్యాలెస్ని లాంగ్ వ్యూలో అండ్ క్లోజ్ వ్యూలో రెండు వ్యూస్లో మనం చూద్దాం. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ లేకపోతే ఫోటో షూట్స్కి కానీ బాగా పనికొచ్చే కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం.
ఈ ప్యాలెస్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఒక గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ ఫోటోషూట్స్కి చాలా బాగా పనికొస్తుంది. ఇదిగో ఇదే నేను చెప్పిన గార్డెన్. అండ్ ఇక్కడ మీరు 2 ఫిరంగి తోపులు కూడా మీరు చూడొచ్చు. అప్పట్లో ప్యాలెస్ సెక్యూరిటీ కోసం ఇవి వాడేవాళ్ళు. మనం ఇప్పుడు ఈ గార్డెన్లోకి వెళ్ళి ఈ ప్యాలెస్ లాంగ్ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీకు ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాంటివి గ్రాండ్గా రాయల్ లుక్లో రావాలంటే మాత్రం ఇది ఒక మంచి స్పాట్ అని చెప్పొచ్చు ఫోటోషూట్స్ కోసం. నాకు తెలిసి ఇంతవరకు బెంగళూరు ప్యాలెస్ గురించి మనం పెట్టినంత డీటెయిల్గా ఎవరు వీడియో టూర్ పెట్టలేదు. సో ఇలాగే ఫ్యూచర్లో కూడా బెంగళూరులో ఉన్న చాలా ప్లేసెస్ గురించి మీకు డీటెయిల్గా తెలుసుకోవాలంటే, లేకపోతే డీటెయిల్డ్ వీడియో టూర్స్ కావాలంటే మన డీజే&ఎంజే క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్సెస్ చేసుకొని మీరు ఫాలో అవ్వండి. ఇక ఈ లాస్ట్ 10 సెకండ్స్ ప్యాలెస్ లాంగ్ వ్యూ చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో మనం ఇంకొక డీటెయిల్డ్ వీడియో టూర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా సరే కొన్ని ప్లేసెస్ చూద్దాం అనుకున్నా కూడా వయసు రీత్యా లేకపోతే ఆరోగ్య రీత్యా వాళ్ళు చూడలేని వాళ్ళ కోసం మీరు ఈ వీడియోని షేర్ చేయండి.